ఈశ్వరుడి తలంపు రాగానే ఇక్కడ పొంగు రావాలి. ఈశ్వరుడి గురించి చేసిన సేవలో, ఈశ్వరుడి గురించిన కథ వినడంలో, ఈశ్వరుడికి పూజ చేయడంలో బడలికతో ఆవలిస్తూ, అబ్బా ఎందుకొచ్చిన ప్రారంధం రా అని చేసిన పూజ ఈశ్వరుడికి అక్కర్లేదు, బరువు. ఆ చెయ్యడంలో ఉత్సాహంతో ఒక మహాత్ముడు, నాకు పేరు స్ఫురణలో లేదు, ఆయన శ్రీరామాయణానికి వ్యాఖ్యానం రాయవలసి వస్తే 96వ సంవత్సరంలో ఆయనకి ఎంత బలహీనపడిపోయారంటే కనురెప్పలు ఇలా పైకి లేవలేదు ఆయనకి. ఇంకా ఈ కనురెప్పలకి పైకెత్తగలిగిన శక్తి పోయింది. శిష్యులు అన్నారు, మీరు వెళ్ళిపోతే మాకు చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి మీరు ఎలాగో అలా మూల శ్లోకాన్ని ఒక్కసారి చూసి చెప్పండి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, నా కనురెప్పలకు ఉన్న వెంట్రుకలకి దారాలు కట్టి ఈ దారాల్ని వెనక్కి తలమించి తీసి పట్టుకుని నేను శ్లోకం ఒక్కసారి మూలంలోకి చూసినప్పుడు ఇలా దారాలు లాగండి, నా రెప్పలు పైకి లేస్తాయి. నేను శ్లోకం చదువుతాను,